వెల్కమ్ టు కథనగల్లు యూట్యూబ్ ఛానల్. హైడ్రా సాధించిందేంటి, కోల్పోయిందేంటి, అనుమతులు ఇచ్చిన అధికారులపై చర్యలేవి, తెలంగాణ హైడ్రా ఫుల్ అనాలసిస్ గురించి ఈ వీడియోలో తెలుసుకుందామండి. హైదరాబాద్ను ఆక్రమణల నుంచి కాపాడే భగీరథ ప్రయత్నమా, లేక ఐన్ చట్ట నిబంధనలు పక్కన పెట్టి సాగుతున్న ఆవేశపు చెరువులను కాపాడేందుకు హైడ్రా పేరిట రంగంలోకి దిగిన ప్రభుత్వం ఒకవైపు ప్రజల ప్రశంసలు అందుకంటే మరోవైపు న్యాయస్థానాల ఆగ్రహానికి, ప్రతిపక్షాల విమర్శలకు గురవుతోంది. అసలు తెలంగాణలో హైడ్రా ఉద్దేశం ఏంటి, దీనివల్ల కలిగే ప్రయోజనాలేంటి, పెద్ద రాజకీయ నాయకులు, అధికారుల ఆక్రమణల దగ్గర హైడ్రా ఎందుకు వెనుకాడుకేస్తోందని విమర్శలు వస్తున్నాయి. అసలు ఆక్రమణలకు దశాబ్దాలుగా అనుమతులు ఇచ్చిన అధికారులపై చర్యలేవి, హైకోర్టు ఈ విషయంలో హైడ్రాకు ఇచ్చిన గట్టి హెచ్చరికలేంటి, లాభ నష్టాల గురించి పూర్తి విశ్లేషణతో మీ ముందుకు వచ్చింది మీ కథనగల్లు యూట్యూబ్ ఛానల్. ఇక ముందుగా హైడ్రా ఉద్దేశం మరియు ప్రయోజనాల గురించి ఒక్కసారి చూసుకున్నట్టయితే, ప్రభుత్వ భూములు, చెరువుల పరిరక్షణ అనేది మొట్టమొదట పాయింట్గా చూస్తున్నారండి వీళ్ళు. హైదరాబాద్ చుట్టుపక్కల దశాబ్దాలుగా నాలాలు, చెరువుల FTL బఫర్ జోన్లను మింగేసిన కబ్జాదారుల గుండెల్లో నిద్రపోవడానికి హైడ్రా పుట్టుకొచ్చింది. అలాగే రెండో ప్రయోజనం కనుక చూసుకున్నట్టయితే, దీని ద్వారా వర్షపు ముప్పు నుండి ఉపశమనం. వర్షం పడితే హైదరాబాద్ నగరంలో వీధులన్నీ చెరువులను తలపిస్తాయి. నాలాల ఆక్రమణకు గురవడమే దీనికి ప్రధాన కారణం. హైడ్రా ఆక్రమణలు తొలగించడం వల్ల భవిష్యత్తులో వరద ముప్పు తగ్గుతుందనేది ప్రభుత్వ ఆలోచన. ఇక మూడో లక్ష్యం కనుక చూసుకున్నట్టయితే, భూ కబ్జాదారుల్లో భయం. ఎంతటి వారైనా ప్రభుత్వ భూములు ఆక్రమిస్తే ఊరుకునేది లేదనే ఒక బలమైన సంకేతాన్ని ప్రారంభంలో హైడ్రా సమాజంలోకి పంపగలిగింది. హైడ్రాపై వస్తున్న విమర్శల గురించి చూసుకున్నట్టయితే, ఇది మొదట్లో ప్రభుత్వ భూములు, చెరువుల పరిరక్షణ, అలాగే వర్షపు ముప్పు నుండి ఉపశమనం, భూ కబ్జాదారుల్లో భయం పుట్టించడం వల్ల సాధారణ ప్రజలు మెచ్చుకున్నారు. చాలామంది కూడా ఇది మంచి చర్యనని భావించారు. అయితే ఆ తర్వాత కాలంలో ఇదంతా నాణానికి ఒకవైపు అయితే, ఆ తర్వాతి కాలంలో మరోవైపు నాణానికి చూసుకున్నట్టయితే అసలు వివాదాలు మొదలవుతాయి. పక్షపాత వైఖరిపై విమర్శలు పెళ్ళుబుక్కుతున్నాయి. సామాన్యులు, చిన్న బిల్డర్ల నిర్మాణాలను వేగంగా కూల్చివేస్తున్న హైడ్రా, రకరకాల రాజకీయ పార్టీలకు చెందిన బడా నేతలు, IAS, IPS అధికారులకు చెందిన ఫామ్ హౌజులు, భవనాల జోలికి వెళ్ళేసరికి నోటీసుల పేరుతో ఆలస్యం చేస్తుందనే విమర్శలు తీవ్రంగా వెల్లువెత్తుతున్నాయి. చట్టం అందరికీ ఒకేలా ఉండాలి కదా అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. అనుమతులు ఇచ్చిన అధికారులపై చర్యలేవి, ఇది అందరినీ వేధిస్తున్న అతిపెద్ద ప్రశ్న. ఒక సామాన్యుడు రాత్రికి రాత్రే చెరువులో భవనం కట్టలేడు. HMDA, GHMC, రెవెన్యూ, రిజిస్ట్రేషన్ శాఖల అధికారులు అనుమతులు ఇస్తేనే, విద్యుత్ రక్షణ వ్యవస్థల కనెక్షన్లు వస్తేనే భవనాలు వెలుస్తాయి. లక్షలు పోసి ఇల్లు కొనుక్కున్న సామాన్యుడు వీధి పాలవుతుంటే అప్పట్లో లంచాలు తీసుకుని అక్రమ నిర్మాణాలకు అనుమతులు, సంతకాలు చేసిన అధికారుల ఉపాధిపై, ఆస్తులపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదనేది పౌర సమాజపు ప్రధాన డిమాండ్. ఈ పౌర సమాజపు డిమాండ్పై మీ యొక్క అభిప్రాయం ఏంటి? మీరే ఒకసారి కింద కామెంట్ రూపంలో తెలియజేసే ప్రయత్నం చేయండి. ఇక నెక్స్ట్ వచ్చేస్తే న్యాయ వ్యవస్థ ఆగ్రహం, కోర్టు ధిక్కరణ కేసుల గురించి కనుక ఈ హైడ్రాకు సంబంధించి చూసుకున్నట్టయితే, హైడ్రా ఉత్సాహానికి న్యాయస్థానాలు పలుమార్లు బ్రేకులు వేశాయి. చట్టబద్ధమైన ప్రక్రియను అనుసరించకుండా, నోటీసులు ఇవ్వకుండా లేదా కోర్టు స్టేలు ఉన్నప్పటికీ తొందరపడి కూల్చివేతలు చేపట్టడంపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆ సందర్భంగా వాళ్ళు అన్నది ఏంటంటే, హైడ్రా సూపర్ కాప్ కాదు. హైకోర్టు విచారణ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేసింది. హైడ్రా అనేది రాజ్యాంగానికి లేదా చట్టానికి అతీతమైన వ్యవస్థ కాదు. అది సూపర్ కాప్ అసలే కాదు. చట్ట పరిధిలోనే పనిచేయాలి. రూల్ ఆఫ్ లా ప్రకారం మున్సిపల్ చట్టాలు, నోటీసుల ప్రక్రియలు పాటించాలి అని చెప్పారు. ఇక రెండోది, కోర్టు ధిక్కరణ తీవ్ర పరిణామాలు. కోర్టు ఆదేశాలను ఉల్లంఘించి కొన్ని ప్రైవేట్ ఆస్తులు లేదా భూముల్లో జోక్యం చేసుకోవడంపై పలు కోర్టు ధిక్కరణ పిటిషన్లు దాఖలయ్యాయి. ఒక కేసులోనైతే న్యాయస్థానానికి ఇచ్చిన హామీని ఉల్లంఘించారంటూ ఉన్నతాధికారులపై కోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ కమిషనర్ను బాధ్యతల నుంచి తప్పించాలని ఆదేశించే వరకు పరిస్థితులు వెళ్ళాయి. పరిపాలనా ఉత్సాహం మంచిదే కావచ్చు, కానీ అది పౌరుల ప్రాథమిక హక్కులను, కోర్టు ఉత్తర్వులను కాలరాసేలా ఉండకూడదు అని న్యాయస్థానం స్పష్టం చేసింది. హైడ్రాకు సంబంధించి లాభ నష్టాల విశ్లేషణ కనుక మనం ఒకసారి చూసుకున్నట్టయితే, చెరువులు, నాలాలు, ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణపై ప్రజల్లో అవగాహన పెరిగింది. అక్రమ కట్టడాలు చేసి సులభంగా తప్పించుకోవచ్చనే ధీమా భూ కబ్జాదారుల్లో తగ్గింది.
భవిష్యత్ నగర ప్రణాళికలకు ఇది ఒక మంచి ముందడుగని చెప్పొచ్చు. ఇక నెక్స్ట్ నష్టాలు లేదా దాని ఆందోళనలను కనుక మనం ఒకసారి పరిశీలించినట్టయితే రియల్ ఎస్టేట్ రంగానికి మరియు సామాన్య కొనుగోలుదారులకు తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయి. నిబంధనల ప్రకారం నోటీసులు ఇవ్వకుండా చట్టబద్ధత లోపిస్తే బాధితులకు న్యాయం జరగకపోగా ప్రభుత్వానికి న్యాయపరమైన చిక్కులు పెరిగాయి. అనుమతులు ఇచ్చిన అధికారులను వదిలేసి కొనుగోలు చేసిన ప్రజలను మాత్రమే బాధ్యులను చేయడం వల్ల నమ్మక సంక్షోభం ఏర్పడింది. ఇది అండి ఈరోజటి వీడియో. అయితే సహజ వనరులు చెరువులను కాపాడడం ఎంత అవసరమో రాజ్యాంగం అందించిన చట్టబద్ధతను పౌరుల హక్కులను కాపాడడం కూడా అంతే ముఖ్యం. అక్రమాలకు కారణమైన అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటూ చట్ట పరిధిలోనే నిష్పక్షపాతంగా హైడ్రా ముందుకు సాగితేనే దానికి నిజమైన సార్థకత లభిస్తుంది. దీనిపై మీ అభిప్రాయం ఏమిటి? అక్రమ నిర్మాణాలకు అనుమతులు ఇచ్చిన అధికారులపై ఎలాంటి చర్యలు తీసుకుంటే బాగుంటుంది అనేది కామెంట్ రూపంలో తెలపండి. ఇలాంటి నిజాయితీ గల లోతైన విశ్లేషణల కోసం మన కథనగల్లు ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ మిత్రులతో షేర్ చేయండి. జై హింద్.